మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువున వ్రాలుము, దైవాత్మారము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండం 38వ అధ్యాయము ఈరోజు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఒకసారి 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దహన బలిపీఠమును మరి ఎన్ని మూరలు ఉండాలి? 5 మూరలు వెడల్పు, 5 మూరలు పొడవు, అది చౌక్యమైనదిగా, దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలను కొమ్ములను చేయవలను అని మరి ఇవి అంతకుముందు మన అధ్యాయాల్లో కూడా వీటి గురించిన విషయాలు మనం చదువుకున్నాము, తెలుసుకున్నాం. అయినా సరే మళ్ళా మరి మోషే గారు చెప్పేటప్పుడు రిపీటేషన్ అనేది జరుగుతూ ఉంది. అంటే రిపీట్ అన్నమాట. మళ్ళీ వాటిని ఏం చేస్తున్నారు? రిపీట్ జరుగుతూ ఉంది. అక్కడ గంగాళమును అలాగే ఇత్తడి పీటలు కూడా చేయడం జరుగుతుంది. ప్రత్యక్షపు గుడారం నాకు కావలసిన కర్టెన్స్, కావలసిన బటన్స్, కావలసినటువంటి ప్రతి సామాగ్రి కూడా ఏ వాటితో ఆ యొక్క అడ్డతెర చేయాలి, ఎలాంటి దిమ్మలు ఉండాలి, వాటికి మరి ఆ దిమ్మలకి ఏమి తొడగాలి అనేది ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్టుగానే మరి బెస్లేలు అహోలియాబు అనే వ్యక్తులు ఇద్దరు కూడా వారి సముఖంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, భక్తితో దేవుని మాటకు లోబడి విధేయులై వారు అద్భుతమైనటువంటి రీతిగా ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేశారు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యత, అవకాశం ఏంటంటే మనమే దేవునికి మందిరాలుగా తయారవ్వాలి. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కనుక మనము దేవుడు నివసించే దేవాలయం మనమే అవ్వాలి. మనము దేవుడు ఉండడానికి యోగ్యమైన వానిగా మనము తయారు చేయబడాలి. మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవితము, మన యొక్క దృష్టి, మన వినికిడి, మన యొక్క ప్రతీది కూడా మన జీవన శైలి దేవునికి ఆమోదదాయకంగా ఉంటే మనలో ప్రభు వచ్చి మనతో ఉండడానికి ఆయన ఏం చేస్తారండి? ఇష్టపడతారు. కనుక మనం దేవునికి అయిష్టంగా ఉంటే దేవుడు మనతో ఉంటాడా? ఉండు. ఇజ్రాయెల్ ప్రజలైన వాడితోనే దేవుడు ఉండడానికి ఇష్టపడలే. నేను మీతో వస్తే మిమ్మల్ని సంహరించుదునేమో, కనుక నేను రాను, నా దూత మీకు ముందుగా ఏమవుతుంది? వెళ్తుంది అని చెప్పినప్పుడు మరి మోషే గారు బతిమాడుకొని నీ కరుణా కటాక్షం మా మీద చూపించుము, మమ్మల్ని క్షమించుము అని మరి గోజాడితే మళ్ళీ దేవుడు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో వెళ్ళడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అలాగే మన జీవితంలో కూడా మరి దేవుడు మనతో ఉన్నంత కాలం కూడా ఎలా ఉంటుంది అంటే ఆత్మలో సంతోషం ఉంటుంది, మనసులో నెమ్మది ఉంటుంది. మన పరిస్థితులు శారీరకంగా బాగోపోయినా సరే ఆత్మీయంగా మనం ఏమవుతామండి? బాగానే ఉంటాం, సంతోషంగానే ఉంటాం. ఎందుకంటే వాటన్నిటిని ఈజీగా భరించడానికి ఇష్టపడతాం. యేసుప్రభువారు ఉన్నారు. ఆయన ఈ లోకంలో ఎన్ని శ్రమలు పొందాడు అంటే ఆయనకు వచ్చిన నిందలే కానీ, అవమానాలే కానీ, ఆయన తృణీకరించడమే కానీ, ఆయన ఎక్కిరించడమే కానీ, ఆయన్ని ఎగతాళి చేయడమే కానీ, ఆయన్ని మరి తన స్వజనులే ఏం చేస్తారు? తనని విస్మరించడమే కానీ, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద పేర్లు పెడతారు. నువ్వు బయలు జబూల్ అని చెప్పి,
పేరు పెడతారు. తర్వాత ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని ఏం చేస్తాడు, అతని మీద మరి నిందలు మోపుతారు, అవమానిస్తూ ఉంటారు. ఇతడు మరి మరియమ్మకు పుట్టినవాడు, వడ్లవాని కుమారుడు అని ఏం చేస్తారు, మరి చెప్తూ ఉంటారు. కనుక ఇవన్నీ కూడా దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? నిజమా? ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడుగా దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వస్తే మనుషులు ఆయన్ని అర్థం చేసుకోకపోవడము, మనుషులు ఆయన్ని అపార్థం చేసుకోవడము, మనుషులు ఆయన్ని తృణీకరించడము, మనుషులు ఆయన్ని ఎగతాళి చేయటము, మనుషులు ఆయనను సిలువకు అప్పగించడము, ఆయన సిలువ వేయండి కేకలు వేయటము ఆయన్ని తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి చేశాయి. కానీ ఇంత గురి చేసినప్పటికీ కూడా ఆయన దేవునితో ఉన్నాడు కనుక ఆయనకి ఆత్మలో ఏముందండి, సంతోషం ఉంది. ఎందుకంటే జీవితం ముగిసిపోతుంది, కానీ అనంతకాలం ఉండే జీవితము ఏమవుతుంది, మరలా దానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది, లేకపోతే అది ఆరంభం అవడానికి సిద్ధంగా ఉంది. అందుకే ప్రభువుకి తెలుసు ఇది జస్ట్ కొంత సమయం మాత్రమే ఉండేది, కానీ నిరంతరము ఉండేటువంటి జీవితంలోనికి మళ్ళీ ఆ మహిమలోకి నేను ఏం చేస్తాను, ప్రవేశిస్తాను. అందుకే అంటాడు, తండ్రి ఆదిలో నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండేనో ఆ మహిమతో నన్ను నింపి నన్ను గణపరచుము అని ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. అలాగున మన జీవితంలో ఈ లోకానికి వచ్చింది టెంపరీ. మన బ్రతుకు కాలము 70-80 సంవత్సరాలు. ఈ చిన్న జీవితంలో దేవుని దృష్టికి ఒక నీటి బుడగ లాంటి జీవితం, గట్టి పరక లాంటి జీవితము, పువ్వు పూసి రాలిపోయేటువంటి జీవితం మంది. కానీ మనమేమనుకుంటాం, ఇదే అమోఘమని, ఇదే గొప్పదని, ఇదే సమస్తమని మనం భావించడమే మనము అపనమ్మికలోని, అవిశ్వాసంలోను, భక్తిహీనతలోనికి కూరుకుపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కనుక ఈ జీవితము దేవునికి అంకితం చేస్తేనే దీనికి ప్రాధాన్యత కలుగుతుంది దేవుని వల్ల. ఈ జీవితం మన కోసం మనం వినియోగించుకొని మనం అనుకున్నది ఏది సాధించలేక విఫల ప్రయత్నం చేసి అపజయం పాలయ్యి భక్తిహీనులమయ్యి మనము దేవునికి దూరస్తులైతే అంతకన్నా మరి తల్లి గర్భమందు రాలిపోవటమే మేలు అన్న సంగతి మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక భూమి మీద మనిషి పుట్టాడు అంటే దేవుడు మనకి బహుమానంగా ఈ జన్మను ఇచ్చాడు అని అర్థం. బహుమానంగా ఇచ్చినటువంటి జన్మను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఈ బహుమతి దేవుడి దగ్గరికి మళ్ళీ మనం ఒక బహుమతి తీసుకుని వెళ్ళాలి. ఏంటి అంటే మన మంచి క్రియలు అనే బహుమతిని దేవునికి తీసుకెళ్ళి ఇస్తే దేవుడు దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. ఏమిస్తారు చెప్పండి? రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఏంటంటే వాని క్రియ చొప్పున జీతం ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది. కనుక దేవుడు మనకి ఈ జీవితానికి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. ఈ జీవితాన్ని ఆయన కొరకు వినియోగించబడడానికి ఇచ్చారు. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఇచ్చారు. మనమేమి ఈ లోకానికి వచ్చి మన స్వార్థం గురించి, మన బ్రతుకు గురించి, మన కోసం మనం జీవించి మనం దేవుని కోసం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగింపబడక ఈ లోకంలో మనం చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మన క్రియల్లో ఒకటి కూడా దేవునికి నచ్చినవి లేకపోతే మనము దేవుని దగ్గర ఏమవ్వండి, నెగ్గే వారంగా ఉండము, తగ్గే వారంగా ఉంటాం. నెగ్గేవాడు ఎక్కడికి వెళ్తాడు? లోపలికి ప్రవేశిస్తాడు. తగ్గేవాడు ఎక్కడికి వెళ్తాడు? తగ్గింపబడి నరకంలోనికి వెళ్ళిపోతాడు. కనుక దేవునికి ఏ ఆత్మ నశించిపోవడము ఇష్టం లేదు. కనుక ప్రతి వాని మనస్సు మారాలని, ప్రతివాడు కూడా తనలో సజీవమైనటువంటి రాళ్ళ వలె మరి ఆయన కొరకు ఏమవ్వాలో కట్టబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని సంఘమునకు శిరస్సు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఆ శిరస్సునకు శరీరముగా మనం ఒక భాగమై ఉండాలి. ఏ భాగమై ఉంటాము అనేది ఎవరికి కూడా తెలియదు. కానీ ఆ భాగంగా దేవుని పని కొరకు ఏం చేయాలో ప్రతిష్ఠింపబడి వాడుక అవ్వాల్సిన వారమై ఉన్నాం. కనుక ఈ లోకంలో వాడబడుట కంటే దేవుని కొరకు వాడబడుట మనకి ఎంతో ప్రయోజనదాయకం. కనుక ఈ లోకములో జీవించుట కంటే దేవునిలో జీవించుట ప్రయోజనకరము. ఈ లోకములో అంధకారంలో ఉండుట కంటే ఈ లోకములో దేవుని వెలుగులో సహవాసం చేయటం మనకు ప్రయోజనకరం. అటువంటి వాక్యములో, అటువంటి ఆజ్ఞల యందు నిలిచి ఉంటూ మన జీవితాన్ని సక్రమంగా నడిపించిన ఎడల మనలోనికి దేవుడే దిగొస్తాడు. ఆయన ప్రత్యక్ష గుడారం మనమే అవుతాం. ఆయన మనతో, మన అంతరాత్మతో ఏం చేస్తారు? సంభాషించేవారుగా ఉంటారు. మనం దేవునితో సంభాషించడం కంటే లోకంలో సంభాషించడం ఎక్కువైపోద్ది. దేవుడితో సంభాషించేవారు తక్కువ, లోకంతో సమయాన్ని వృధా చేసుకోవడము
ఎక్కువ అవుతుంది. కనుక మన సమయమును పోనీయక ఏం చేయాలా? సద్వినియోగం చేసుకో. దేవునికి అన్నిటికన్నా ప్రేసియస్ టైంని ఇవ్వాలి. అంటే సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. దేవుని గ్రంథం చదవడానికి సమయాన్ని ఇవ్వాలి. దేవుని పాటలు పాడడానికి సమయం ఇవ్వాలి. అలాగే ఆయన జ్ఞానం నేర్చుకోవడానికి సమయాన్ని ఇవ్వాలి. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో సహవాసం చేయడానికి సమయము ఇవ్వాలి. కనుక దేవునికి ఎంత సమయం అయితే మనం ఇస్తున్నామో ఎవ్రీ సెకండ్ టు కౌంటేబుల్లో ఉంటుంది. అందుకని మనం ఎంత సమయం దేవుడికి ఇస్తున్నామో ఆ సమయాన్ని బట్టి దేవుడికి ఒక ఎస్టిమేషన్ ఉంది. ఇంత టైంలో ఉంటే సేఫ్, అంటే నా కొరకు ఇంత సమయాన్ని కేటాయించిన, నా కొరకు ఈ పనులు చేసిన, నా కొరకు ఈ యొక్క పారామీటర్ ప్రకారంగా వీళ్ళు జీవించిన, వీరిని నశింపక నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకంటూ కొన్ని ఏముంటాయి చెప్పండి? ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. మనం కూడా అనుకుంటాం కదా, ఇప్పుడు ఏదైనా ఎస్టిమేషన్ అంటే పిల్లలు చెప్తాం అన్నమాట. ఏమని? అరే 30 మార్కులు దాటొస్తే ఏమేంటి? పాస్ మార్క్స్. 30 మార్కులు దాటొస్తే పాస్ మార్క్. ఇప్పుడు 30 మార్కులు రాకుండా 29 వచ్చాయి అనుకోండి, ఏమైనట్టు? ఫెయిల్ అయిపోయినట్టు. గ్రేస్ మార్క్స్ ఉంటాయా లేదా? పాస్ మార్క్స్లో పాస్ అవ్వడానికి గ్రేస్ మార్క్స్ కూడా ఉంటాయి. గ్రేస్ మార్క్స్ ఎప్పుడు అంటే ఇస్తారు, ఈ పిల్లోడు డిసిప్లిన్ బాగుంది, క్రమశిక్షణగా కూర్చుంటున్నాడు, హ్యాండ్ రైటింగ్ బాగుంది, అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేవు, కానీ రాయటం ఎక్కువ రాయలేదు, కొంచెమే రాశాడు. ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా ఎంత అవుతుంది? 29 వరకే వెళ్తుంది. ఒక్క మార్కుని వీడి డిసిప్లిన్ బట్టి, వీడి పంచువాటిని బట్టి, వీడు క్లాస్లో కూర్చుని వింటున్న దాన్ని బట్టి ఒక్క గ్రేస్ మార్క్ ఇస్తానని ఇస్తే ఏమైపోద్ది? పాస్ అయిపోతాడు. అవుతాడా లేదా? దేవుడు కూడా అలా అనుకుంటున్నాడు. ప్రతి ఆత్మ నశించక నిత్య జీవంలో ప్రవేశించాలని ఆయన ఎప్పుడు ఇస్తాడంటే, నువ్వు తెచ్చుకున్న మార్కులు ఎంత ఉంటే, ఎక్కడో తక్కువ మార్కులు కాస్త అటు ఇటు వస్తే ఏం చేస్తారు? గ్రేస్ మార్క్స్ ఇచ్చి నిన్ను ప్రమోట్ చేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ఆయన గ్రేస్ మార్క్స్ ఇచ్చినా కూడా నువ్వు క్వాలిఫై అవ్వాలని పరిస్థితిలో ఉన్నావు అంటే దేవుడు కూడా మన ఏం చేయలేడు? రక్షించలేడు. అందుకని అగ్రిగేట్ ఒక పాస్ మార్కింగ్ అనేది దాటేటట్లుగానే మన జీవితాన్ని మనం పదిలిపరుచుకోవాలి. అంటే పాస్ మార్కు ఎప్పుడు ఎలా వస్తుంది అంటే, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవడం వలన, భక్తిగా ఉండడం వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, అలాగే 10 ఆజ్ఞలు మన జీవితంలో ఏం చేయాలా? నెరవేరుస్తూ ఉన్నప్పటికీ కూడా మనలో ఏదో ఒక లోపం అనేది ఉంటానే ఉంటుంది. అంటే ప్రతిరోజు దేవుడి దగ్గరికి ఏం చేయాలా? ఒప్పుకోలు ఉండాలి, తప్పుకోవాలి ఉండాలా? ఒప్పుకోవాలా, తప్పుకోవాలా? చేసిన దాన్ని మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉంటే గ్రేస్ మార్క్ వరించదు. దాన్ని ఏమంటారంటే స్టూపిడిటీ అంటారు. అంటే బుద్ధిహీనత అవుతుంది తప్ప, ఇప్పుడు ప్రతిసారి ఒకసారి తప్పు అయింది అనుకోండి, యూ కెన్ ఎక్స్క్యూజ్ అన్నమాట. ఎక్స్క్యూజ్ చేస్తాం లేదా? ఇప్పుడు చాలా సందర్భాల్లో కొంతమందికి అలవాట్లు ఉంటాయి. ఏంటంటే రోడ్డు మీద మనుషులు వెళ్తూ ఉంటారు, చెత్త విసురుతారు. వాళ్ళు పైనుంచి ఏం చేస్తారు? చూడకుండా చెత్త విసురుతూ ఉంటారు. ఎవరి మీద ఒకసారి పడింది అనుకోండి, ఫస్ట్ సారీ చెప్తే ఆడేం చేస్తాడు? క్షమిస్తాడు. రెండో రోజు కూడా వెళ్తున్నప్పుడు అలాగే వేసాడు అనుకో, అదే టైంకి ఏం చేస్తారు? అటు తిడతాడు. కళ్ళు కనిపించవా అని అంటాడు. ఫస్ట్ కళ్ళు కనిపించవా, లేదంటే కిందకు వచ్చి చెత్త కుండీలో చెత్త వేయలేవా, లేదంటే నీకు ఒళ్ళు కొవ్వా అని ఏం చేస్తాడు? ఇష్టం వచ్చినట్టు వాడికి వచ్చిన భాషలో, వాడి పరిభాషలో ఏం చేస్తాడు? అలా క్లాస్ పీకుతాడా లేదా? అంటే ఏమొచ్చింది? ఫస్ట్ టైము అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగింది కనుక ఎక్స్క్యూజ్ అయిపోయింది. బట్ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. అలాగే దేవుడికి కూడా ఫస్ట్ టైం మనం తప్పు చేసామంటే గాడ్ విల్ ఎక్స్క్యూజ్ అన్నమాట. ద సెకండ్ టైం ద సేమ్ థింగ్ విల్ రిపీటెడ్ అంటే ఏమొస్తుందండి? కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి మనం దగ్గరైతే మన పని అయిపోద్ది. ఆ కోపం నుంచి మనం మళ్ళీ రక్షించబడాలి అంటే ఏం చేయాలా? అతి బాధాకరంగా ఏం చేయాలా? క్షమాపణ అనేది అడగాలి. ఇప్పుడు సెకండ్ టైం మిస్టేక్ జరిగిన తర్వాత ఆ పైన ఉన్న వ్యక్తి ఏం చేయాలా? గబగబా పరిగెట్టుకుంటా కిందకు వచ్చి ఏం చేయాలా? 2 చేతులు జోడించి క్షమాపణ అడిగి ఆ చెత్త అంతా కూడా ఏమైనా ఉంటే ఏం చేయాలా? శుభ్రం చేసి ఇంకోసారి జరగకుండా నన్ను నేను
సరి చేసుకుంటా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సెకండ్ టైం కూడా ఏం చేస్తాడు? ఎక్స్క్యూజ్ చేస్తాడు. థర్డ్ టైం కానీ జరిగింది అంటే ఏమొస్తుందండి? ఆ వ్యక్తికి బడిత పూజ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో దేవుడు కూడా సేమ్ సిస్టాన్ని ఫాలో అవుతున్నాడు. మనం అనుకుంటాం కృపాకాలంలో ఉన్నారు దేవుడు, ఎవడు ఏం చేసినా పర్వాలేదు, దాన్ని బట్టి ఏం చేయలేడు, దేవుడు ఏం శిక్షించట్లేదు అనుకుంటాం. బట్ ఎక్స్క్యూజ్ అనేది ఆ లిమిటెడ్ టైమే ఉంది, కానీ దానికి పర్యావసాలు ఏమవుతాయి తర్వాత లెక్క పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. కనుక మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. ఈ సంవత్సరం మనం ఏదైతే చేస్తామో దీని ఫలితాన్ని వచ్చే సంవత్సరం చూస్తాం. ఇప్పుడు రైతన్న పంట వేస్తాడు. ఈ సంవత్సరం పండించిన పంట అంటే వేసిన పంట ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. ఒక చెట్టు వేసిన చెట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే అది ఏం చేస్తుంది? పెద్దదయ్యి మామిడికాయలు కాయడం కానీ, దాని సీజన్ బట్టి సీతాఫలాలు కానీ, సపోటా కానీ ఏదైనా సరే దానికి ఒక టెన్యూర్ అండ్ టైం అనేది ఉంటుంది. కొన్ని 6 monthsలో అవుతాయి, కొన్ని ఏమవుతాయి 8 months, కొన్ని 9 months, కొన్ని ఏమవుతాయి 1 year టైం తీసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అరటిపళ్ళు గెల వేయాలనుకోండి, ఎంత టైం పడుతుంది? 1 year పడుతుంది. ఒక గెల వేయడానికి ఏం చెప్పండి? 1 year. పనసపళ్ళు అలాగే 1 year అనేది టైం పడుతుంది. కనుక ఇయర్ల వైజ్ జరిగేవి కొన్ని అవుతాయి, 6 monthsకి జరిగేవి కొన్ని ఉంటాయి. కనుక వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? వెయిట్ చేయాలి. అలాగే మనం ఏదైతే కర్మ ఈ ఇయర్లో విత్తుతామో దాని పంట ఎప్పటికి వస్తాం? నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా మనం ఎంత మంచిగా బతికినా కోస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత మంచిగా ఉన్నా సరే దాని ఫలితాన్ని ఏం చేయాలా? కొయ్యాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ బాధ పడుతూ కూడా నువ్వు మంచిగా జీవిస్తావో దాని ఫలితాన్ని ఎప్పుడు వస్తావు? నెక్స్ట్ ఇయర్. అలాగే అనమాట. ఎప్పుడు మనిషి జీవితం ఎండ్ అయిపోతుందంటే ఇంకా వీడు విత్తి చేసినటువంటి పాపాలన్నీ కూడా ఎక్కువ దొంతైపోయి ఉంటాయి. అంటే ఏంటి? ఇంకా వీడు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వీడిని లేపేయడమే బెటరో, ఉంచితే ఇంకేం చేస్తాడు? ఎక్స్ట్రాలు చేస్తాడు. కనుక అక్కడికి ఏం చేస్తాడంటే దేవుడు కుదించేస్తాడు టైంని. అంటే మంచిగా అన్నీ బాగుంటాయి అని టయానికి లేపేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఎందుకు ఈ మాట చెప్పానంటే యేసుప్రభువు చెప్తూ ఉపమానం, వాడంట గొడంలో బాగా ఫుల్గా ధాన్యంతో నింపేసుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఈస్ వెరీ వెరీ హ్యాపీలీ ఈజ్ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ ఆల్ అన్నమాట. ఆ ప్రాపర్టీని దాని సంపదను దాని తాలూకా అన్నిటిని అనుభవించాలని కళ్ళగంటున్నటువంటి సమయం వచ్చింది. దట్ ఈస్ అ వెరీ గుడ్ టైం అండ్ ద బెస్ట్ టైం ఆయన జీవితంలో. కానీ ఆ రోజు ఒక సౌండ్ వినిపిస్తుంది అన్నమాట, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ జీవితాన్ని ఇక నీ ప్రాణం అడుగుతున్నారు అనగానే ఆ లైఫ్ ఏమైపోయినట్టు? వాడు ఆశలు పెట్టుకున్న ఆశలన్నీ ఏమైపోయాయి? అడుగంటే పోయా లేదా? మొన్న ఇంచుమించు 370 మంది ఫ్లైట్లో ఎక్కిన వాళ్ళందరూ ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారండి? లండన్లో ఫ్యామిలీ సెటిల్ అయిపోవాలా, పిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వాలా, డాక్టర్స్ ఉద్యోగాలు చేయాలా, ఇంజనీర్లు ఉద్యోగాలు చేయాలా, ఏదేదో పెద్ద పెద్ద కళ్ళకంటూ అన్ని డాక్యుమెంటేషన్ తీసుకుంటూ ఇక్కడ ప్రాపర్టీస్ అమ్మేసి డబ్బులు పట్టుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? లండన్ వెళ్తున్నారు. ఎక్కడికండి? లండన్. వెళ్ళారా? లండన్ వెళ్ళారా? అందరూ వెళ్ళలేదండి. అంటే ఒక 5-10 నిమిషాల్లో వాళ్ళ జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే గాల్లో గెలిచిపోయింది. సో వాళ్ళు ఆ 370 మంది మరి లాస్ట్ ఇయర్ ఏం విత్తారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళకి ఆ రోజు ఎండింగ్ డేట్ ఎవరు ఫిక్స్ చేశారు? దేవుడు ఫిక్స్ చేశారు. అది ఏ రూపంలో వస్తుందో ఎవరికి కూడా తెలియదు. అది ఫ్లైట్ రూపంలో రావచ్చు, యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, హార్ట్ అటాక్ రూపంలో రావచ్చు, లేదంటే ఏమవుద్ది పడిపోయి చచ్చిపోవడం రావచ్చు, లేదంటే అనుకోకుండా సూసైడ్ చేసుకొని చచ్చే అవకాశం రావచ్చు, కాలు జారిపడి తలకి దెబ్బ తగిలిపోవచ్చు. ఏమి చెప్పలేం. అంటే ద డెస్టినీ ఎలా అవుతుంది అనేది ఎవరు కూడా ఏం చేయలేరు, ఊహించలేరు. చాలామంది ఏమనుకుంటారంటే నేను హెల్త్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నా, నేను హాయిగా పడుకుంటున్నా, నాకు ఎటువంటి టెన్షన్స్ లేవు,
నేను హ్యాపీగా ఉంటున్నా అని అనుకునే వాళ్ళందరూ కూడా ఆకస్మిక మరణానికి గురవుతున్నారు. ఇప్పుడు చాలామందికి నచ్చినటువంటి ఒక హీరో శోభన్ బాబు అని మీ అందరికి కూడా బాగా తెలుసు. అతను యోగా చేసుకున్నాడండి పాపం. తెల్లారు లిగిసాడు, స్నానం చేశాడు, రెడీ అయ్యాడు. ఏం చేసుకున్నాడు? యోగా వేసుకొని యోగాసనంలో యోగా చేసుకొని అలా మెట్లు దిగుతున్నాడు. కాలు స్లిప్ అయిపోయింది, కింద పడిపోయాడు, అంతే, చచ్చిపోయాడు మనిషి. అంటే జీవితం అనేది చిన్నదన్నమాట. ఎప్పుడు చిట్టుకుమని పోతుందో కూడా ఎవరికి కూడా తెలీదు. సరే, ఒక సెలబ్రేషన్కి వెళ్ళింది శ్రీదేవి. అక్కడికి వెళ్ళి దుబాయ్లో అందరితో పాటు శుభ్రంగా తింటూ తాగుతూ ఏం చేసింది? లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఆవిడ మట్టుకు ఆవిడ ఉంటూ సడన్గా ఆవిడ బాత్రూంలో టబ్లో పడిపోయి ఏమైపోయింది? తీవ్ర గాయానికి గురయ్యి అక్కడికక్కడే ప్రాణాన్ని కోల్పోయింది. ఎవరు బతికించగలరు ఉన్నారా? టైం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలీదు. బట్ దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేయకుండా ఆయన కొరకు మనం ఎప్పుడైతే వినియోగిస్తామో ఆయన మళ్ళీ తిరిగి ఏం చేస్తారు మనకి? ఇంకా చెప్పాలంటే ఆయుష్ పెరగాలి అంటే మంచి పనులు చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఆయుష్ పెరుగుతుంది. మంచివాడికి ఆయుష్ తరుగుతుంది, మంచివాడికి ఆయుష్ పెరుగుతుంది. రెండు రకాలు ఉన్నాయి ఆయుష్లో. ఇప్పుడు తక్కువ సమయంలో తక్కువ ఏజ్లో కొంతమంది చనిపోతుంటారు. వీళ్ళది ఏంటంటే పాప రుణం ఎక్కువగా భూమి మీద ఉండడానికి లేదు. అంటే ఒక మనిషి వాళ్ళ పితరులు చేసినటువంటి పాపం యొక్క రుణము ఎవరి మీద అయితే ఉండదో వాళ్ళకి ఎక్కువ కాలం ఏం చేయడం, బతికేటువంటి అవకాశము ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతకాలం అయితే బతికరో అంతకాలం ఏమైపోతుంది? ఆ రుణం శేషం ముగిసిపోతుంది కనుక ఏమవుతుంది? అక్కడితో వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోతుంది. కానీ ఎవరికైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ కాలం బ్రతికి ఆ పాపం తాలూకా ఇవన్నీ కూడా ఏం చేయాలా? తండ్రుల దోషం కుమారుల మీదకి 3-4 తరములు రప్పిస్తారు. ఇప్పుడు వీళ్ళ తరంలో వీళ్ళు బాధపడతారు, నెక్స్ట్ తరం వాళ్ళ పిల్లలు బాధపడటం చూస్తారు, ఆ తరం తర్వాత నెక్స్ట్ తరం పిల్లలు కూడా బాధపడటం చూస్తారు, దానికి ముందు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడటం కూడా వీళ్ళు చూస్తారు. అది వ్యాధి కావచ్చు, అది రోగం కావచ్చు, అది హ్యాబిట్ అయినా కావచ్చు, వ్యసనమైనా కావచ్చు, చెప్పలేము దాన్ని. వ్యసనం కొంతమందికి తండ్రికి ఉన్న వ్యసనం అంటే తాగుడు, బీడి, చుట్ట ఉంటుంది, అది కొడుకు వస్తుంది. ఆడ వ్యసనంతో ఈడు బానిస అవుతాడు. వీడు బాధపడి తర్వాత వీడి కొడుకు వస్తుంది, వాడు కూడా అదే పరిస్థితి. వాడిని చూస్తారా, నీ నిలవపాడి నువ్వెందుకురా అంటే ఆడ ఒప్పుకోడు, నేను చేసేది అంటాడు. సో వాడి తరం ఇంకోటి కొడుకు కూడా అలా వస్తుంది. వ్యసనం వల్ల ప్రాణం ఏమైపోతుంది? నీరైపోతుంది. కనుక ఆ వ్యసనం రూపంలోని కానీ, పాప వ్యసనం రూపంలో కానివ్వండి, అలాగే వ్యక్తికి రోగ రూపంలో కానివ్వండి, అలాగే ఇతర ఏదైనా కానివ్వండి, అది తను వెంటనే ఏం చేస్తుంది? వేధించి ఆ వ్యక్తిని హతునిగా చేస్తుంది. ఆ పాప రుణం అక్కడితో ఏమవుతుంది? మరణము తటస్థించుట ద్వారా పాపము నుండి విమోచన అనేది విముక్తి కలుగుతుంది. పాపానికి విముక్తి ఎప్పుడంటే మరణము ద్వారానే పాపమునకు విముక్తి అని అవుతుంది. అందుకనే దేవుడు ఆయుష్కాల పరిమితిని 930 సంవత్సరాల నుండి ఉండేది తీసుకొచ్చి 120 సంవత్సరాలకి, 120 సంవత్సరాలు 80 సంవత్సరాలకి కుదించి వేశారు. ఇప్పుడు ఏమో అసలు గ్యారంటీయే లేదు. ఏం చెప్పండి? గ్యారంటీయే లేదు. బతికినోడు దేవుడి దయ, బతకపోతే దేవుడి దయ. మరి దానికి ఎవరు ఏం చేయడానికి ఏమీ లేదు. కనుక ఎవరికి ఎంత పరిమితి ఇచ్చారో అంతవరకు ఏం చేయాలా? ఈ లోకాన్ని వాళ్ళు ఉండవలసిందే ఉంది. అందుకని మోషే గారు 40 సంవత్సరాలు ఈజిప్ట్లో, 40 సంవత్సరాలు మిథ్యాన్లో, 40 సంవత్సరాలు అరణ్యంలో ఎవరితో గడిపారు? 40 సంవత్సరాలు ఐగుప్తు అంటే లోకంలో, మళ్ళీ 40 సంవత్సరాలు ఎక్కడ? మిథ్యాన్ అంటే తన కుటుంబంతో గడిపాడు. ఇంకో 40 సంవత్సరాలు దేవుడి పని మీద గడిపారు. ఇప్పుడు ఈయనకి ఉన్నటువంటి 80 సంవత్సరాలు దేవుని లెక్కలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ 40 సంవత్సరాలు మిథ్యాన్లో 40 సంవత్సరాలు దేవుడికి సంబంధం లేదు. ఈ ఏదైతే లాస్ట్ 40 సంవత్సరాలు ఉన్నాయో ఈ 40 సంవత్సరాలు పని చేశాడు కనుక ఈయన 80 సంవత్సరాల దోషాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఆయన పని చేసినందుకు పరిహారం అన్నమాట. ఆయన పని చేసినందుకు ఏం చెప్పండి? పరిహారం. అంటే పాప పరిహారం అనేది అక్కడ విమోచన అనేది జరుగుతుంది. అందుకనే మోషే గారిని మికాయేలు దేవదూత దేహాన్ని ఏం చేశారు? వారి స్వాధీనంలో ఉంచుకున్నారంటే అర్థం ఏంటంటే
మోషే గారు రక్షితుల మోక్షంలోనికి వెళ్ళారని అర్థం. మోషే గారు చంపాడా లేదా? అలాగే ఎంతోమందిని కూడా చంపాడు. దేవునికి వ్యతిరేక అయితే కాలేదు. ఎంతమందిని చంపినా ఎలా ఉన్నా దేవునికి వ్యతిరేకమైతే కాల. దేవునితో దూషణకు దిగల, దేవునితో గొడవకు దిగల, దేవునితో వ్యతిరేకి కాల. దేవునికి సాత్వికుడిగా ఇలాంటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక దేవుడు ఆయన దోషములను జ్ఞాపకం చేసుకోకుండా ఆయనకి రక్షితుల మోక్షంలోకి వెళ్ళి అవకాశం ఇవ్వటమే కాకుండా యేసు ప్రభు వారితో మళ్ళీ సంభాషించే అవకాశాన్ని ఏలియాకి మోషే గారికి దేవుడు కల్పించిన వారై ఉన్నారు. కనుక ఈ వాక్యాలు మనం ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి? దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది అంటే, మనుషుడు ఏదైతే చేస్తున్నాడో దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. అది హిందూ ధర్మం అదే చెప్తుంది, క్రైస్తవుల్లో కూడా దేవుడు అదే రాయించాడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. శరీరం నుండి విత్తు పంట ఏమవుతుంది? క్షయమైన పంట వస్తే, ఆత్మను బట్టి విత్తు వాడు ఏమొస్తుంది? అక్షయమైన పంట వస్తుంది. శరీరం బట్టి విత్తడం అంటే అర్థం ఏంటి? ఈ శరీర హెచ్చలు బట్టి మనిషి ఏ కార్యాలు అయితే చేస్తున్నాడో దాని నుంచి పాపం అనే రుణం నువ్వు ఎక్కువ చేసినట్టు, లోన్ తీసుకున్నట్టు అన్నమాట. ఏం లోను? పాపం అనే లోను ఎక్కువ తీసుకున్నట్టు. ఇప్పుడు ఆ లోన్ తీర్చుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉంది భారం? చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభువారు నా లోన్ క్లియర్ చేసేస్తాడు. ఎవరు తీరుస్తారంట? యేసుప్రభువారు నా లోను క్లియర్ చేసేస్తాడు. నేను అక్కడికి వెళ్ళిపోయి యేసయ్య మరి నువ్వే దిక్కు నాయన, నువ్వే మొక్కు అనుకుని ఏం చేయాలా? ఆయన కాలు పట్టుకుంటే ఆయన పాప రుణం ఏం చేస్తారు? తీస్తారు అనుకుంటారు. తెలిసి చేసిన పాపానికి రుణము దేవుడు తీర్చడు. తెలియక చేసిన తప్పిదానికి మాత్రమే ఆయన ఏం చేస్తాడు? పాప రుణానికి ఆయన తీరుస్తాడు. క్రైస్తవుడు అయిన తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత, దేవుడితో నడుస్తున్న తర్వాత తప్పిదం చేస్తే దానికి నువ్వే కౌంటేబుల్. దానికి ఎవరు చెప్పండి? మనమే కౌంటేబుల్. దాన్ని మనం అనుభవించి తీరాల్సిందే, రక్షించబడి దేవుని రాజ్యానికి వెళ్ళవలసిందే. నీవు దేవుని నమ్మకపోయిన మునుపు నీకేం తెలియనప్పుడు నువ్వు ఏదైతే చేసావో అది నీకు దేవుడు ఏం చేయడు? దాన్ని పరిధిలోకి తీసుకోడు. ఏంటంటే అప్పుడు నీవు ఇన్నోసెంట్. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించుము. తెలియక చేసిన వారికి క్షమాపణ, తెలిసి చేస్తే ఏముందండి? అందుకనే చిట్ట చివరి గ్రంథంలో ఏం చెప్తున్నాడు దేవుడు? చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని మాత్రం వండుకో. నిలువెచ్చగా ఉన్నామంటే ఏమవుద్ది? నా నోటి నుంచి నిన్ను ఉమ్మి వేస్తాను అని దేవుడు తృణీకరిస్తున్నాడా లేదా? అంటే దేవుడు అంట వేషధారణ జీవితానికి ఇష్టపడ్డాడు. ట్రూత్ఫుల్ లైఫ్ అనేది దేవునికి చాలా ఇష్టం. దేవునికి నటన జీవితం ఇష్టం లేదు. ఫ్రీ ఫ్రాంక్గా దేవుడితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఫ్రీ ఫ్రాంక్గా దేవుడితో ఎప్పుడు సహవాసం అనేది చేయాలి. మన తప్పిదం ఉందనుకోండి, ఏం చేయాలా? ఒప్పుకోవాలి, తప్పుకోవాలి, ఒప్పుకోవాలి, తప్పుకోవాలి, సరి అయిన రీతిలో జీవించడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఇది చేయకుండా ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కి ప్రార్థన చేసి క్షమించమంటే మాత్రం కుదరని పని. ఇప్పుడు ఎవరైనా సరే ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చి వాడు రోజు లేట్గా వస్తున్నాడు, రోజులు కూడా లేట్గా వస్తున్నాడు. అంటే స్కూల్ 8:30కి రావాలంటే అటు 9:30కి వస్తాడు, గంట లేట్గా వస్తాడు. టీచర్ వాడిని పిలిచి, నువ్వు 9:30కి ఎందుకు వస్తున్నారా? నువ్వు ఈ వైఖరి మార్చుకొని మళ్ళీ 8:30కి రైట్ టైంలో రేపు నువ్వు నాకు కనిపించకపోతే నీకు పలానా పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా నేను ఇస్తాను, నీ క్లాస్లోని నేను రాను, నేను బయట ఉంచుతాను అన్నారనుకోండి. ఆడు అయినా సరే 9:30కే వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏమంటారు చెప్పండి? 9:30కి వస్తే మళ్ళీ వాడిని పిలిచి, నీకు ఏం పనులు ఉన్నాయరా? తెల్లారి నువ్వు లేట్గా రావడానికి నీకేం పనులు ఉన్నాయి అంటే, నేను లేవటం లేట్ అవుతుంది అన్నాడు అనుకోండి. అది స్వయంకృత అపరాధమా కాదు? అది తొందరగా పడుకొని ఏం చేయాలా? తొందరగా లేచి బడికి పోవాలన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? ఆ పిల్లోడికి ఉండాలి. వీడికి సరైనటువంటి నడవడిక లేకపోవడం వలన ఖచ్చితంగా టీచరు ఎవరు కంప్లైంట్ చేస్తారు? హెడ్ మాస్టర్కి కంప్లైంట్ చేస్తారు. హెడ్ మాస్టర్ చెప్పి ఏమంటారంటే, వీళ్ళ పేరెంట్స్ని పిలిపించి వీడిని ఎందుకు స్కూల్కి లేటుగా పంపుతున్నారో దాన్ని విచారించమని
హెడ్ మాస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తే హెడ్ మాస్టర్ గారు ఏమని పిలుస్తారు? వాడిని కలన తల్లిదండ్రులకు పిలుస్తారా లేదా? పిలిచిన తర్వాత వాళ్ళకి కాస్త క్లాస్ అనేది తీసుకుంటారు. మీ పిల్లోడు రోజు ఇలా లేట్గా వస్తే క్లాసులు మిస్ అవుతాడు, నోట్స్ రాయడం మిస్ అవుతాడు, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం మిస్ అవుతాడు, క్లాస్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమవుతారు? మిస్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ పీరియడ్లోని ప్రేయర్కి కూడా ఏం చేయట్లేదు, రావట్లేదు. డిసిప్లిన్ లేకపోతే మా స్కూల్లో మేము ఏం చేయము, ఉంచాం. మీకు ఒక నోటీస్ పీరియడ్ టైం ఇస్తున్నాం, రేపటి నుంచి సరిగ్గా టైంకి వస్తే సరే 3 సార్లు లేటుగా వస్తే మాత్రం మళ్ళీ మీకు పిలిపించి ఏం చేస్తాం, ఫైన్ విధిస్తాం అంటారు. ఫైన్ విధించినా కూడా వాళ్ళు అదే వైఖరిలో ఆ పిల్లలను పంపిస్తుంటే టీసీ ఇచ్చి పంపుతారు. దేవుడు కూడా అలాగే అన్నమాట. ఫస్ట్ ఏమంటాడంటే దేవుడు డైరెక్ట్గా శిక్ష అనేది అమలు చేయడు. దేవుడికి అలాంటి మనస్తత్వం అనేది లేదు. ఎందుకు మన మీద కక్ష ఆయనకు ఉందా చెప్పండి? మనం మార్చడానికి ప్రయత్నం చేస్తాడు కానీ చంపేయాలనే ప్రయత్నం దేవునికి లేదు. అందుకని ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు బాగుపడాలనే కదా టీచర్ ప్రయత్నం చేస్తారు, కక్ష గట్టి ఏం చేయరు కదా. వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఈ పిల్లోడిని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం ఏంటంటే టీచర్కి ఆ పిల్లోడి పట్ల ఏముంది, శ్రద్ధ ఉంది. వీడిని ఎలాగైనా మార్చాలి, వీడిని సరిగ్గా మంచి స్టూడెంట్గా చేయాలా, వీడికి అన్నీ బాగా నేర్పించాలా, వీడిని నా క్లాసులో నా యొక్క సబ్జెక్ట్ పరంగా ఏం చేయాలా, మంచి సంపూర్ణంగా చేయాలన్న ఒక ఉద్దేశం అనేది ఆ వ్యక్తికి ఉంటుంది. అలాగే దేవుడికి కూడా తన వలె తన వంటి మనస్తత్వంలో సంపూర్ణలు చేయాలని ఆతృత దేవునికి ఉంది. దాన్ని బట్టే దేవుడు మన మీద ఏం చేస్తుంటారు, కాస్త పెనాల్టీస్ వేస్తుంటారు. పెనాల్టీస్తో పాటు అయినా మనం మారకపోతే ఇంకొంచెం ఏం చేస్తారు, ఇబ్బందికరమైనటువంటి పనిష్మెంట్స్ అనేవి ఇంపోజిషన్ చేస్తారు. అవి కూడా చేసినా కూడా మారలేదు అనుకోండి, ఏం చేస్తారు, తీవ్రంగా తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టే పరిస్థితికి తీసుకొస్తారు. ఇంకా అక్కడ కూడా మారలేదనుకోండి, ఇంక నీకు వద్దులేరా బాబు ఈ లైఫ్ అని చెప్పి ఏం చేస్తారు, టీసీ ఇచ్చి పంపించినట్టు లోకం నుంచి పంపిస్తారు, లోకం నుంచి పంపుతారు. అంటే ఇది దేవుడికి ఉన్నటువంటి ఒక స్టెప్ బై స్టెప్ దేవుడు తీసుకునేటువంటి నిర్ణయాలు. అలాగే మనకి ప్రత్యక్ష గుడారంలో కూడా 3 కనిపిస్తున్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 3 కనిపిస్తూ ఉన్నాయి. ఆవరణలో ఎవరు ఉంటారు, బయట పబ్లిక్ అనేవాళ్ళు ఆవరణలో ఉంటారు. పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారు, పరిశుద్ధ స్థలంలో యాజకుడు వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వస్తారు, దేవుడు వస్తాడు. కనుక అతి పరిశుద్ధ స్థలంలో దేవుని కలుసుకోవడానికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకుడు పరిశుద్ధంగా ఉంటే బతికి బయటకు వస్తాడు, లేదంటే లోపల ఏమైపోతాడు, చచ్చిపోయి వస్తాడు. అది ప్రత్యక్ష గుడారంకి దేవునికి ఉన్నటువంటి నియమావళి అప్పటి దినాల్లో ఉన్నది. మరి కేవలం ఏదో కొన్ని సంవత్సరాల్లో కొన్ని దినాలకో కట్టినటువంటి ప్రత్యక్ష గుడారంకి ఎంత ప్రత్యేకత ఉంటే పరలోకంకి ఎంత ప్రత్యేకత ఉండదో ఒకసారి ఆలోచించండి. అంటే ఇందులోకి వెళ్ళి చచ్చిపోతున్నాడు అందులోకి వెళ్ళి చావడా, అసలు అడుగు పెట్టగలుగుతాడా అందులోకి? పరలోకంలో అడుగు పెట్టి ఇది ఉందా అంటే ఎలిజిబిలిటీ ఉన్నవాడికి డోర్లు ఓపెన్ అవుతాయి, లేకపోతే ఏమవుదు, ఓపెన్ అనేవి కావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి వాళ్ళం ఒంటరి వాళ్ళమే. మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ భూమి మీదకి వచ్చేసరికి నాకు అమ్మ ఉన్నాడు, నాన్న ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉన్నారు, ఇలా అన్నీ కూడా ఎక్కడున్నాయి బంధాలు, ఇక్కడ ఉన్నాయి. కానీ నీ కాలు పీకుల్లో లేకపోతే తలపోటు వస్తే నీ తలపోటు నీ పక్కన నీ తమ్ముడు తీసుకోగలడా, మీ అన్న తీసుకోగలడా? ఎవరు తీసుకోలేరు. ఈవెన్ డాక్టర్ తీసుకుంటాడు, ఫోని తీసుకోరు. తల విపరీతమైనటువంటి పోటు వస్తుంటే నీ పోటు నీకే తెలుస్తుంది, కానీ నీ పక్కనోడికి మాత్రం ఏమవుదు. నువ్వు ఎంత ఏడ్చినా కన్నీరు కార్చినా పక్కనోడు కాస్త నీకు రిలీఫ్ కోసం ఏం చేస్తారు, నువ్వు ఏడుస్తుంటే నిజంగా జాలి కలిగినోడైతే ఏం చేస్తాడు, నీతో పాటు కాస్త బాధపడతాడు. అదే హాస్యకుడు అనుకోండి, ఏం చేస్తాడు, నువ్వు ఏడుస్తుంటే ఆడు పక్క నవ్వుతూ ఉంటాడు. ఆడికి వచ్చేంతవరకు ఆడికి తెలియదు అన్నమాట, ఏంటి పక్కనోడి బాధ ఎలా ఉంటుంది అనేది తెలియదు. కనుక అంటే బాధలో ఉన్నోడికి ఒక వ్యక్తి ఆదరణ కలిగించే మాటలతో ఏం చేయాలా, తగ్గిపోతుంది, ఇగో ఈ ట్యాబ్లెట్ వేసావుగా కాసేపులో తగ్గిపోతుంది అని ఏం చేస్తాడు, అలాగ చెప్పి ఆ మనిషిని కాస్త ఆదరణ కలిగించే రీతిగా నడిపిస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు కూడా మనకి ఊరట కలిగించడానికి వచ్చినప్పటికీ కూడా మనం ఆయన మాట విన్నంత వరకు మనకి ఎటువంటి ఊరట అనేది కలగదు, ఎటువంటి ఆశీర్వాదం అనేది
కలదు. ఎందుకంటే ఆయన మాట నమ్మితేనే ఆయన మహిమను చూస్తాం. ఆయన మాట నమ్మిక ఉంచితేనే మనం నిత్య జీవానికి వెళ్తాం. ఆయన మాట ఇందు నమ్మిక ఉంచి ఆయన ఆజ్ఞలు గైకొంటేనే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి. ఇందులో మన మనస్సు దేనికి సంపూర్ణంగా అంగీకరించకపోయినా అవి వచ్చేవి అనేది భ్రమే తప్ప నిజమైనది వాస్తవికతగా రావు. కనుక చాలామంది ఏమనుకుంటారంటే నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను కదా, దేవుడు నన్ను దీవించట్లేదు అని అనుకుంటాం. నీకు నువ్వు అనిపిస్తే కాదు, ఎవరికి అనిపించాలి? అది ఎవరికి అనిపించాలి? దేవుని దృష్టికి అనిపించేలాగా మనం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా అటువంటి రీతిగా దీవిస్తాడు. కనుక అటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం ప్రత్యక్షపు గుడారం తయారు చేసినటువంటి యవనస్తులు ఎలా అయితే తయారు చేస్తారో, ఈరోజు మన దేహం అనేటువంటి ప్రత్యక్షపు గుడారంను కూడా దేవునికి అనుకూలమైన స్థితిలోనికి, అనుకూల ప్రవర్తనలోనికి, అనుకూల ఆత్మీయ జీవితంలో దేవుడు నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.